వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిసిన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం. 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ప్రోగ్రాం ఆర్గనైజర్ వి మధుసూదన్ రెడ్డి. లక్షటిపేట పట్టణంలో ఘనంగా బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు. ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేయించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ పట్టణ అధ్యక్షులు హరీష్. బక్రీద్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ విశ్వ మానవ సౌభ్రాతత్వం సూచించేటట్లుగా ధనిక పేద తేడా లేకుండా జరుపుకునే పండుగ బక్రీద్ అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ముస్లిం మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, అందులో భాగంగానే ముస్లిం మత పెద్దలైన ఇమాములు, మౌలానాలకు పారితోషికం ఇచ్చి మసీదులు సక్రమంగా నడిచేటట్లుగా చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా మసీదులకు ప్రత్యేక నిధులు కేటాయించి రంగులు వేయించి పునరుద్ధరించడం జరిగిందని, అంతేకాకుండా వారికి కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మించడం జరిగిందని, ఆఖరి సఫారీ కోసం 20 లక్షలతో వాహనాన్ని కూడా కొనివ్వడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ బక్రీద్ పండుగను సుఖ సంతోషాలతో సమానత్వంతో ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ. ఈ పండుగ ఉద్దేశం వల్ల ప్రేమ అనురాగంతో చిన్న పెద్ద అనే ప్రార్థన లేకుండా తాను సంపాదించిన దానిలో పేదలకు ఇచ్చే పండుగ. ఈరోజు ఉన్నవారు మంచి భోజనం తినడమే కాకుండా ఉన్నవారు వాళ్ళు భోజనం చేసుకుంటూ ఇతరులు కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఒక బహుత్తరమైన కార్యక్రమం. వాళ్ళకు మటన్ కానీ మిగతా వస్తువులు మరి ఏదో ధనవంతులైన ముస్లిమ్స్ పేదత్వం ఉన్న ముస్లిమ్స్కి ఇచ్చే ఒక బహుత్తరమైన ఈ పండుగ. మరి ఈ పండుగల సందర్భంలో ఎంతో పవిత్రతతోటి వాళ్ళకు రంజాన్ బక్రీద్ మరి పవిత్రతతో కూడుకున్న ఈ పండుగలు వారి పవిత్రత వారి అభ్యున్నతి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే రంజాన్ సందర్భం నెల మాసం ఉన్న సందర్భంలో పవిత్ర ఎంత జరుగుతుందో ఈ బక్రీద్ కూడా మరి వాస్తవంగా పేదత్వం ఉన్న వాళ్ళకి మాకు ఈరోజు కడుపు నిండా భోజనం దొరుకుతుందంటే ఉన్నవారు మాకు కడుపు నిండా భోజనం పెడుతున్నారనే ఒక సంతృప్తి పేదవాళ్ళు కలుగుతున్న ఈ బక్రీద్ పండుగ. మరి ముఖ్యంగా ఈ పండుగల సందర్భంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదత్వం ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం, పేదత్వం ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకు మగవాళ్ళకు దుస్తులు ఇచ్చే కార్యక్రమం అది దేశంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మసీదులలో ఇమాములు కానీ మౌదులు కానీ మరి గతంలో చాలని మరి ఖర్చుతోటి మసీదులు నడిచేటి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఇమాములకు మౌదులకు ఆనాడు పారితోషికం మరి ఇచ్చి ఈరోజు మసీదులు సక్రమంగా నడుస్తాయంటే దానికి మరి కారకులు మరి కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ పాలనలో పేదత్వం ఉన్న ముస్లిమ్స్ కానివ్వండి, అదేవిధంగా మసీదు రిపేర్ విషయాలు అనుకోండి, అదేవిధంగా బట్టలు పండుగ సందర్భంలో బట్టలు ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ గారి చేసిన కార్యక్రమం ఈరోజు ప్రతి ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మంచిర్యాల కుల మత భేదం లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండే దిశగా ఈ మంచిర్యాల ఒక చక్కటి సాంప్రదాయం. ఆ చక్కటి సాంప్రదాయం ఈ అన్ని కులాలను కలిసిమెలిసి ఈ మంచిర్యాలలో ఉండవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి. आज का ये दिन हिंदुस्तान के तमाम मुसलमानों के लिए बहुत ही खुशी और मसरत का दिन है। मुसलमानों की दो ही बड़ी ईदें हैं होती हैं, एक ईद उल फित्र और एक ईद उल अज़हा। तो आज की ये ईद ईद उल अज़हा है जहां हिंदुस्तान के तमाम मुसलमान ईदगाह में आकर नमाज अदा करते हैं और अल्लाह ताला का शुक्र अदा करते हैं और यहाँ पर जानवरों की कुर्बानी दी जाती है। और इस्लाम हमारा एक ऐसा प्यारा अच्छा मज़हब है कि इस्लाम हमें भेदभाव की तालीम नहीं देता है। इस्लाम ये कहता है कि तुम्हारी ज़ात से किसी को तकलीफ़ न पहुँचे। यहाँ तक कि कुर्बानी के दिनों में भी इस्लाम ये कहता है कि तुम जानवर को ज़िबह करो, गाइडलाइन को सामने रखते हुए किसी को तकलीफ़ न पहुँचे और सफाई सुथराई का नीटनेस का ख़ास तौर से ख्याल रखो और इस तरह से लोगों को तकलीफ़ मत पहुँचाओ। हमारा मज़हब इंसान तो इंसान हैवानों के साथ भी हमदर्दी का हुक्म देता है। हमारा मज़हब इस्लाम कुत्ता और बिल्ली जैसे जानवर के साथ भी रहम का शफ़क़त का हुक्म देता है। लिहाजा आज का ये दिन हम तमाम मुसलमानों के लिए बहुत ही खुशी का दिन है। हम हिंदुस्तान के तमाम ముస్లిమానోं को ముబారక్బాదీ పేష్ करते हैं। ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతిలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రార్థనలతో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల తరపున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ముస్లింల దైవం అల్లా సూచించినట్టుగా విశ్వమంతా ఒక్కటేనని, ధనిక బీద తేడా లేకుండా అందరూ సమానంగా స్వేచ్ఛతో జీవించే విధంగా తెలిపేదే బక్రీద్ పండుగ అని అన్నారు. ఈ రోజు ధనికులు తమకు ఉన్న దాంట్లో పేదవారికి పంచుతూ సమానంగా పండుగను సుఖ సంతోషాలతో జరుపుకునే విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని, కులమత భేదాలు లేకుండా కాంగ్రెస్ పాలన ఉంటుందని అన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరిమణులకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ భీమసారావు గారి తరపు నుండి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతిరూపంగా ఏర్పడినటువంటి ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు ఎవరికైనా పేదవారికి ఏ ఇబ్బందులున్నా కూడా త్యాగం చేసే ఈ యొక్క గొప్ప పండుగ. దీనికి ముఖ్యంగా మనకు కుర్బానీ ఇచ్చే మరొక ఆచారం మనం గొప్ప అని చెప్పేసి తెలియజేసుకుంటూ అయితే గౌరవ భీమసారావు గారు గెలిచిన నాటి నుండి ఈ యొక్క నియోజకవర్గంలోని పేద ముస్లిం అందరికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం ఈద్గా కూడా ఎన్నో ఏళ్ళుగా మరి మూలకున్నటువంటి ఈ గోడ నిర్మాణాన్ని మనం ముందు తీసుకొచ్చి 30 లక్షల రూపాయలను పెట్టి అభివృద్ధి చేసినటువంటి ఘనత భీమసారావు గారు దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మరి పథకాలు కూడా ఇవ్వడం సంతోషకరంగా భావిస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా మా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల భీమసారావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే అల్లా ఆ రోజు ఒకటే సూచన జరిగింది, ఈ విశ్వంలో ఉన్న మానవులంతా అందరూ సమానులే, ధనిక బీద అనేది లేకుండా అందరికీ కూడా ఈ ప్రపంచంలో అందరికీ కూడా తినడానికి ఆహారం అందాలనే ఒక సూచన చేయడం జరిగింది ఈ పండుగ ద్వారా. అదేవిధంగా ఈ రోజు ఏ ధర్మమైనా ఒకటే చెబుతుంది, తన ఉన్న దాంట్లో దానం చేయాలి, దానం చేసి బీద వాళ్ళను ఆదుకోవాలనే సూచన చెబుతుంది. అదే ఈ రోజు ఈ బక్రీద్ యొక్క అర్థం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మంచిర్యాలలో అందరూ కూడా లౌకిక వారికి అనుకూలంగా అందరూ కూడా అన్ని మతాలు కూడా కలిసిమెలిసి కూడా ఉంటున్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన కూడా ఒకటే, ఏదైతే అల్లా సృష్టింటో ఈ ప్రపంచంలో అందరూ ఒకటే అనే విధంగా ఈ రోజు ఈ ప్రపంచంలో కుల మతాల భేదాలు ఏమీ లేవు, అందరూ సమానమైన కూడా చూసేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటి అనేది సందర్భంగా తెలియజేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆర్గనైజర్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో మంచిర్యాల పట్టణంలో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని, ఈనాటి వైద్య శిబిరానికి ఇప్పటికే సుమారు 300 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ఆర్వీఎం హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు శిబిరానికి చేరుకొని చికిత్సలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని, శిబిరానికి వచ్చినటువంటి వారికి మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం జరిగిందని, ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆర్వీఎం హాస్పిటల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ నరసయ్య అందించడం జరిగిందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు చందూరు మహేందర్, కిషన్, సత్యనారాయణరావు, సత్యపాల్ రెడ్డి, చికిత్సలకు వచ్చినటువంటి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆర్వీఎన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఎఫ్సీఏ మంచిర్యాలలో ఉదయం 9 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు 300 మంది పైన రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ నుండి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన స్పెషలైజ్డ్ డాక్టర్స్తో పాటుగా ఈసీజీ, అలాగే అల్ట్రాసౌండ్, దాని తర్వాత బ్లడ్ షుగర్ టెస్టులు, అలాగే మందులను కూడా మేము ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ శిబిరంలో పాల్గొన్నటువంటి వివిధ ప్రాంతాలకు వచ్చిన ప్రజల సౌకర్యార్థము మరి మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా సమకూర్చడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని మన మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్, అలాగే ఆర్వీఎంలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టర్ నర్సయ్య గారు వారి తల్లి గారి జ్ఞాపకార్థము ఈ భోజన సదుపాయాన్ని సమకూర్చడం జరిగింది. అలాగే వారి సహాయ సహకారాలతో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇలాంటి హెల్త్ క్యాంపులు కూడా ఫ్యూచర్లో వివిధ ప్రాంతాలలో లక్ష్మీపేట, చెన్నూరు, అలాగే తాండూరు లాంటి ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
క్యాంపులలో ప్రజలు సద్వినియోగపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ క్యాంపులో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మేము రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక ఆహ్వానితులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శివాజీ గారు రావడం జరిగింది. అలాగే డాక్టర్ నర్సయ్య గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. సో వారికి మా కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించడం జరిగింది. సో కావున గౌరవ ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో సద్వినియోగపరచాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ వారి ఆర్బీఎం కాలేజీ వారి సహకారంతో మరియు వారి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అయినటువంటి వారితో ఇక్కడ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి డాక్టర్లు అన్ని రకాల డాక్టర్లు వచ్చి వారికి అన్ని విధాల వారిని పరిశీలించి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వివిధ సంస్థల ద్వారా కూడా త్వరలో క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యంగా ఈ ప్రాంతంలో తలసిమియా సికిల్ సెల్ పిల్లలు ఉన్నారు, వారికి కూడా త్వరలో ఒక మెగా క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వృద్ధుల ఆశ్రమం ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం ఉంది, వారికి కూడా మేము నిత్యం దాతల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మిత్రుడు డాక్టర్ నర్సయ్య గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీకు హైదరాబాద్ ఆర్బీఎం హాస్పిటల్ వారు కూడా మీ యొక్క కార్డులను తీసుకొని పోయితే వారు ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తామని ఇప్పుడు చెప్పారు. ఇక్కడ ఈసీజీలో ఏమైనా ఫాల్ట్ ఉంటే వారు రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ వారు తీసుకొని పోయి వారే భోజనం పెట్టి వారు ఉచితంగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ నర్సయ్య గారు కూడా ఇప్పుడు ఇంతకుముందే వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్యాంపులో చూపించుకున్న వారికి ఎవరికైనా ఫాల్ట్ ఉంటే వారందరూ కూడా ఆర్బీఎం కాలేజీకి మీ యొక్క రిపోర్ట్స్ తీసుకొని పోతే వాళ్ళే తీసుకొని పోతారు బస్సులో. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గల సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 2014 నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నామని పాఠశాల ప్రధాన ఆచార్యులు రజని తెలిపారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ పాఠశాలలో 2014 నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడం జరుగుతుందని, జాతీయ విద్యా విధానం ఆధారంగా 3 నుండి 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఎర్లీ చైల్డ్ విద్యను అందిస్తున్నామని అన్నారు. శిక్షణ పొందిన ఆచార్యులచే అత్యుత్తమ విద్యాబోధన చిన్నారులకు శారీరక మానసికంగా వికసించేందుకు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం శిశువాటికను 12 ఏరియాస్లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భగవద్గీత శ్లోకాలు, ప్రార్థనలు, సదాచారంతో పాటు సంస్థాగత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. నా పేరు రజని, శిశుమందిర్ స్కూల్ హెడ్ మాస్టర్ని. శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 2014 నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నాము. ఈ విద్యా సంవత్సరంలో NEP 2020 జాతీయ విద్యా విధానాన్ని బేస్ చేసుకొని 3 to 6 year చిల్డ్రన్స్కి ECC విద్యను అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అందిస్తున్నాము. విద్యాపీఠంచే శిక్షణ పొందిన ఆచార్యులచే అత్యుత్తమమైన విద్యాబోధన చిన్నారులకు ఫిజికల్లీ, మెంటల్లీ, మానసిక బుద్ధి వికసింపచేయుటకై హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం శిశువాటికను 12 ఏరియాస్ను ఏర్పాటు చేస్తున్నాము. పాఠశాలకు రాగానే ప్రార్థనా గీతాలతో ప్రారంభించి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో శాంతి మంత్రం చేయించి విద్యార్థులను ఇంటికి పంపివ్వడం జరుగుతుంది. మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు సదాచారంతో పాటు సంస్కారవంతమైన విద్యాబోధన, అనుభవజ్ఞులైన ఇంగ్లీష్ మీడియం స్టాఫ్, మానసిక ప్రశాంతత కోసం శారీరక, యోగా, కరాటే, కళాత్మక రంగమంచ్,
భగవద్గీత శ్లోకాలు వంటి విద్యా విధానాన్ని పాటించడమే మా శిశుమందిర్ యొక్క ప్రత్యేకత. వీటితో పాటు విజ్ఞాన మేళ, ఖేల్కూద్, వేద గణితం, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఏటీఎల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనుభవజ్ఞులైన విద్యా ఆచార్యులచే విద్యాబోధన జరపబడుతుంది. నమస్కారం పెట్టే సంస్కారం కేవలం మన శిశు మందిరాల్లో మాత్రమే పాటిస్తారు. సంస్కారంతో పాటు విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే మా యొక్క శిశు మందిరాల యొక్క ప్రత్యేకత. కాబట్టి తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై శిశు మందిరాల్లో చేర్పించండి. ధన్యవాదాలు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం గర్మిల్ల ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా వయోజన విద్యాధికారి మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అలాగే 15 ఏళ్ల వయసు పైబడిన నిరక్షరాస్యులను ఉల్లాస్ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకొని అక్షరాస్యులుగా మారాలని, చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిల్ల మంచిర్యాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం 6 నుంచి 19 తారీఖు వరకు కొనసాగుతుంది. ఈరోజు స్థానిక మంచిర్యాల మండలం మున్సిపాలిటీ కార్పొరేషన్లోని భాగంగా ఈరోజు గర్మిల ఉన్నత పాఠశాల సిబ్బందితోటి, హెడ్ మాస్టర్ గారు వారి సిబ్బందితోటి ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సందర్శించడం జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో ఉన్న బడికి పోని పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు స్కూళ్ళల్లో ఎన్రోల్ కాలేదో, ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాలలో వెళ్తున్నారో అటువంటి పిల్లల్ని నాణ్యతమైన విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలో చేరాలనే కాన్సెప్ట్ తోటి బడిబాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ గుర్తించాలి. ఎక్కడైతే విద్య నాణ్యత ఉంటుందో ఆ విద్య పరంగా ఎవరైతే విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు దైనందిన గోల్ను రీచ్ అయ్యే విధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నీ కూడా క్వాలిఫైడ్ టీచర్లతోటి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తించి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ ఉల్లాస్ అనే యాప్ ద్వారా పాఠశాలలో మధ్యలో విద్యను చదివి ఆపేసిన 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టాస్ ఓపెన్ సార్వత్రిక విద్యలో కూడా చేరి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ను డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా 15 సంవత్సరాలు పైబడి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో డివిజన్ స్థాయిలో కానీ కార్పొరేషన్ స్థాయిలో కానీ ప్రతి స్లమ్లో ఎవరైతే 15 పైబడిన నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉల్లాస్ కార్యక్రమంలో చేరి ఇది మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న మెప్మా ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్రోల్మెంట్ అయ్యి వాళ్ళు కూడా అక్షరాస్యతను పెంపొందించే విధంగా విజ్ఞానంతో సమాజం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యులు కావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా అక్షరాస్యత రేటును పెంచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించే విధంగా తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా బడిబాటలో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట పట్టణంలో శనివారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఆలింగనం చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేపించినందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు లక్షట్పేట ముస్లిం మైనారిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈద్గా వద్ద ప్రార్థన కోసం టెంట్లు, మంచినీటి వసతి కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రమణమూర్తి ఆధ్వర్యంలో లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్, పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముస్లిం ప్రజలకు మరియు హిందూ మిత్రులకు అందరికీ ఈద్ ఉల్ జుహా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఈద్గాలో టెంట్లు మరియు ఫెసిలిటీలు చేశారు వారికి మా ముస్లింల తరఫు నుండి చాలా చాలా కృతజ్ఞతలు మరియు అలాగే మా ముస్లింల తరఫు నుండి వారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మరి అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రతి ముస్లింకు మరి లక్ష్మీ ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ బక్రీద్ సందర్భం ఏంటంటే ఆ రోజు ఏదైతే మత ప్రవక్త ఉన్నారో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఆ దంపతులకు వృద్ధాప్యంలో వారికి అసలు పిల్లలు ఉండరు. దేవునికి ఆ అల్లాహకు పూజిస్తూ మరి ఒకటే కోరిక కోరుకుంటారు, మరి మాకు ఒక సంతానం కావాలి అని ఒక కోరిక కోరుకుంటారు. మరి ఆ కోరిక మేరకే దేవుడు వృద్ధాప్యంలో వారికి ఒక సంతానం ఇవ్వడం జరుగుతుంది, మగ పిల్లవాడు ఇవ్వడం జరుగుతుంది. వారే ఇస్మాయిల్ అలైహిస్సలాం. మరి వారి మీద ఎంత ప్రేమ ఉంటుందంటే వారికి సంతానమే లేదు, కానీ దేవుడు ప్రసాదించిన సంతానం ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఉంటుంది. अल्हम्दुलिल्लाह लक्षद्वीप में तमाम मुसलमानों ने इस्लाम ने पुरसुकून जो है ईद उल अज़हा की नमाज अदा की और नमाज के बाद तमाम साथी एक दूसरे से जो है खुशी के साथ मिले और खुशी और मुसर्रत का पैगाम उम्मत को दिया। और इसके साथ साथ हमारे यहाँ तमाम चीज़ों की इंतज़ाम किया गया। पुलिस और दीगर हुकूमत की जानिब से तमाम चीज़ें मुहैया कराई गई, हत्ता के डॉक्टर्स को भी यहाँ लाया गया। अगर कोई साथी बीमार पड़ जाए उसके लिए दवाई का भी इंतज़ाम किया गया। इस तरह से अल्हम्दुलिल्लाह सुकून के साथ ईद उल अज़हा की नमाज आज लक्षद्वीप ईदगाह में अता की गई। మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు వేకోజామున లేచి కొత్త దుస్తులు ధరించి పట్టణంలోని ఈద్గాతో పాటు ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకున్నారు. నమాజ్ అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ యొక్క ప్రాముఖ్యతను ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకున్నారు. పండగ నేపథ్యంలో ఈద్గా వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామకృష్ణాపూర్ పట్టణం సుభాష్ నగర్లో పాత పోచమ్మ గుడి స్థానంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాత పోచమ్మ గుడి స్థానంలో సింగరేణి వారు ఇండస్ట్రీ నిర్మాణం జరుపుటచే నూతనంగా గుడి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి సహకరించడం జరిగిందని, నూతన పోచమ్మ గుడి నిర్మాణం సుభాష్ నగర్ వాసులు సింగరేణి సంస్థ సహకారంతో చేసుకుని ఈరోజు పోచమ్మ విగ్రహంతో పాటు పోతురాజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. ఈ నూతన గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుంచి రేపటి వరకు నిర్వహించడం జరుగుతుందని, రేపు అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తామని, భక్తులందరూ ఈ బోనాల్లో పాల్గొని పోచమ్మదేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. 65 నుంచి 68 సంవత్సరాల మధ్యలో అనుకుంటా పోచమ్మ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ తల్లి చల్లని చూపు వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజలందరూ కూడా చక్కగా జీవించడం జరిగింది. మరి ఈరోజు కొంత అవసరం పరిస్థితుల వల్ల సింగరేణి యాజమాన్యము అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత గుడి ఉందో పోచమ్మ గుడిని మార్చడం జరిగింది, ఎదురుగా సుభాష్ నగర్ సైడు. దీంట్లో మరి సింగరేణి యాజమాన్యము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ పోచమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుని కూడా ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా, అధిక సంపాదన జరిగేలాగా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే
మరి ఇక్కడ ప్రతి సంవత్సరము వనభోజనాలు ఇప్పటి నుండి వనభోజనాలు జరుపుకుంటే చల్లగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మంచిగా వనభోజనాలు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక్కడ. తర్వాత ఈరోజు ఈ సుభాష్ నగర్ కాలనీ వాసులు, ఆర్కే1 మార్కెట్, జోడుపంపుల ఏరియా అందరూ భక్తులు కలిసి చాలామంది మరి అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి భోజనం చేసి ఆ తల్లికి కృపకు పాత్రలు కావాలని, రేపు ఏదైతే బోనాల జాతర ఉందో ఆ జాతరను కూడా విజయవంతంగా అందరూ కూడా విజయవంతంగా చేయాలని, ఈ గుడి నిర్మాణానికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, దానికి సహకరించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ కట్టడంలో నిర్మాణంలో ఉన్నటువంటి మేస్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్క వర్కర్కి ఈ సుభాష్ నగర్ తర్వాత ఆర్కే1 మార్కెట్ అందరి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగరేణి యాజమాన్యానికి సంబంధించినటువంటి కంపెనీ సంస్థ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాత పోచమ్మ గుడిని మరి అదే గుడి ఆపోజిట్లో నూతన పోచమ్మ గుడి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు చేయడం అనేది జరిగింది. 5 తారీఖు నుండి రేపటి వరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పోచమ్మ తల్లి, పోతరాజు విగ్రహ ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా రేపు బోనాలతోటి రావడం అనేది జరుగుతుంది భక్తులందరూ. మరి రేపు బోనాల జాతరను మహిళలు సోదరులు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ నూతన పోచమ్మ గుడికి సింగరేణి యాజమాన్య సహకారంతో, మరి అదేవిధంగా సుభాష్ నగర్లో ఉన్నటువంటి వాస్తవులు, మరి ఆర్కే1 మార్కెట్, జోడు పంపుల ఏరియాకు సంబంధించినటువంటి ఆ గుడికి వచ్చేటువంటి ప్రజలు భక్తులందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి అదేవిధంగా సింగరేణి యాజమాన్యంకు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి అందరికీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మందమరిలోని మార్కెట్ ఏరియా అస్రా మసీదులో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వేకువజాము నుంచే కొత్త వస్త్రములు ధరించి మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద బక్రీద్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. पेश आ रहे हैं तमाम मुसलमानों के बात है और आज कुर्बानी का दिन है। अल्लाह तबारक पसंद है कुर्बानी अल्लाह के अल्लाह का हुक्म है जिसे हम इंतजार करते हैं और इंशाअल्लाह क़यामत कुर्बानी पसंद है और ये हज़रत इस्लाम की सुन्नत है। उन्होंने इजाद किया और इजाद करता होगा क़यामत तक जारी रहेगा और मुसलमान एक दूसरे से गले मिलकर खुशियाँ मना रहे हैं और तरीके से मनाए बंदामानी जान से मना हुई तमाम लोगों ने खुशियाँ नमाज पढ़े और రామకృష్ణపూర్లో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ కలిసి మసీదులకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు అబ్దుల్ అజీజ్ తదితరులు మాట్లాడుతూ బక్రీద్ పండుగ కేవలం త్యాగానికి ప్రతీక మాత్రమే కాకుండా విశ్వశాంతి కోసం ఇస్లాం మతం కోరుకుంటున్నానని, మనిషిని మనిషి అనుమానిస్తూ ద్వేషించే ఈ రోజుల్లో శాంతి సామరస్యం ఎంతో అవసరమని అన్నారు. ఇందుకోసం బక్రీద్ పండుగను శాంతి సామరస్యంతో, ఐకమత్యంతో కుల మతాలు ధనిక పేద తేడా లేకుండా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులంతా నమాజ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈరోజు ఈదుల్ అదహా బక్రీద్ పండుగ సందర్భంగా ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసేసి ప్రపంచ శాంతి కోసం, ప్రజల సుఖ సంతోషాల కోసం దువా చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే
అలజడులున్నాయో, యుద్ధాలున్నాయో, ఒకరినొకరిని అనుమానించే పరిస్థితి ఉందో, ఒకరిపై దుర్మార్గం జరుగుతుందో అవన్నీ పోవాలని చెప్పేసి దువా చేసి ప్రపంచ శాంతిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా ఈదుల్ అదహా అనేసరికి బక్రీద్ ఈద్ అనడం జరుగుతుంది. బక్రీద్ ఈద్ అనేది మేకను కోయడమో గొర్రెను కోయడమో ద్వారా త్యాగం కాదు. అసలు ఆ పరిస్థితులను బట్టి ఆ రోజు ప్రవక్త త్యాగగుణం నేర్పే విధంగా ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం రోజులలో త్యాగగుణం నేర్పే విధంగా ముస్లిం సమాజాన్ని తయారు చేయడం జరిగింది, మానవాళినే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనిషి పీక్కు తినే రోజులలో, ఆడపిల్ల పుడితే ప్రాణాలతో పాతి పెట్టే రోజులలో వచ్చిన ఈ ఇస్లాము మానవత్వాన్ని నేర్పి శాంతిని నేర్పించిందని ఎవరిని చంపమని చెప్పడానికో పుట్టలేదు. కాబట్టి ఇస్లాం అనగానే శాంతికే మారుపేరు. అదేవిధంగా ఈరోజు కూడా ముస్లింలలో ఒక కుటుంబంలోనే 4 రకాలు ఉన్న రోజులలో ముస్లింలలో రకరకాల వాళ్ళు ఉండొచ్చు. అందులో మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక దారిని పట్టుకొని మనము ముస్లిం సమాజాన్ని నిందించడం అనేది తప్పు. మనము చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఈ దేశంలో నివసిస్తున్నాము. ఎవరికి ఏదైనా వస్తే పల్లెటూర్లలో ధన్వంతరిలు అయ్యగారులు ట్రీట్మెంట్ ఇస్తారు. నాకు తెలుసు, నాకే ఇచ్చిండ్రు. మా అయ్యగారు శివాలయం పూజారి ఉండే ధన్వంతరి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిండు. నా చిన్నప్పుడు నాకు అంత ఇది లేదు, చెప్పిన మా తల్లిదండ్రులు. అదే రకంగా మౌల్ సాబ్ దగ్గరికి వస్తే నీళ్లు మంత్రిచ్చేసి ఆ పిల్లలకి ఏదో దువా చేస్తారు తప్ప ఇక్కడ దీన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి ముస్లింలు ఏదో చేస్తున్నారని, మంత్రాలు చేస్తున్నారనో, బ్లాక్ మ్యాజిక్ అనో, అయ్యగారులు ఏదో చేస్తున్నారని సమాజాన్ని విడగొట్టడం ద్వారా చీలిపోయి ఈరోజు మనసులు కలవకుండా అయిపోయింది. పక్కనే బతుకుతున్నాం. ఎవరి కష్ట సుఖాల్లోనైనా మనం పాలు పంచుకోవాల్సిందే. మా ప్రవక్త చెప్పినారు, పక్క వాళ్ళ హక్కులను గౌరవించు, నీ తోటి వాళ్ళను ప్రేమించు అని చెప్పేసి. అటువంటప్పుడు ఈ అనుమాన బీజాలతోని ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే అనుమానాలతోని దూరం అవుతున్నాం. కాబట్టి ఇది దేశానికే మంచిది కాదు. ఏదొచ్చినా కానీ అందరం కలిసే పోరాడతాం. మొన్న పహల్గామ్, మా మిత్రుడు చెప్పిన పహల్గామ్ వచ్చింది. అందులో ఎవరు పాల్గొన్నారు అందరికి తెలుసు. కానీ ఆ వాతావరణం ఉండడం ద్వారానే ఈరోజు ఈ స్వాతంత్ర దేశంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ రకంగా ఉన్నాం. కానీ ఇదే పద్ధతులు కానీ ఇంగ్లీష్ వాడున్నప్పుడు ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి. ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి మతం కూడా మంచి చెప్పుద్ది. కానీ దాన్ని తన స్వార్థానికి వాడుకునే వాళ్ళ వల్లనే ఈ పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈదుల్ శుభ సందర్భంగా సమస్త సమాజానికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రామకృష్ణాపూర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్కి నమాజ్ అదా చేయడానికి మంచి ఏర్పాట్లు చేసిన ఈద్గా కమిటీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సమాజంలో ముస్లింల పట్ల చాలా అమానుషంగా ప్రతి చోట మమ్మల్ని ఇబ్బంది పట్టే విధంగా భారత ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో 20 కోట్ల ముస్లిం జనాభా నివసిస్తుంది. 20 కోట్ల ముస్లిం జనాభాలో దాదాపు ఒక ధార్మిక చింతన ఆచారం ప్రకారం ప్రతి ముస్లిం 20 కోట్లలో దాదాపు ఒక 2 కోట్ల మంది ఖుర్బానీ ఇవ్వడానికి మనం గొర్రెపోతుల్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒక గొర్రెపోతు 10,000 వేసుకున్న దాదాపు 2 కోట్ల మంది ఈ విధంగా చేసినట్టయితే దాదాపు 20,000 కోట్ల డబ్బుని గ్రామీణ ఆర్థికంగా డెవలప్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మన రైతులకు ఈ డబ్బు చెందుతుందని, ఈ విధంగా గ్రామీణంగా ఆర్థికంగా ఎదగడానికి ముస్లిం సమాజం ఎప్పుడు తోడ్పాటు అందిస్తుంది. అదేవిధంగా ఈ 2 కోట్ల మంది ఏదైతే 10,000 చొప్పున 20,000 కోట్లు ఇస్తున్నామో ఇది ఒక్క గొర్రెపోతుని ఒక 20 మందికి మనం అందులో పంచేటప్పుడు మేము ముస్లిమా బీదవాడ వాడిని చూడకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్లకు 20 మందికి ఈ మాంసాన్ని స్వచ్ఛమైన మాంసాన్ని ఇచ్చినట్టయితే దాదాపు 40 కోట్ల మందికి మనం మంచి మాంసాన్ని ఇచ్చి వాళ్ళకు ఆర్థిక బాధల నుంచి అదేవిధంగా ఆకలి బాధల నుంచి తీర్చడానికి ముస్లిం సమాజం ఎప్పుడు ముందుకు వస్తుంది. ఈ విధంగా ధార్మిక చింతనతో పాటు భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ముస్లిం సమాజం ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ మేము ముస్లిం సమాజం అందరం కూడా ఏదైతే భారతీయులు హిందూ సోదరులు ఆవు మాంసాన్ని వాళ్ళు ఆవుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు.
జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిసిన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ప్రోగ్రాం ఆర్గనైజర్ వి మధుసూదన్ రెడ్డి. లక్షటిపేట పట్టణంలో ఘనంగా బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు. ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేయించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ పట్టణ అధ్యక్షులు హరీష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.